యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను ఆపివేసిన దేవాది దేవునికి కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాను. సోదర సోదరి మండలారా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనం. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అని విన్నారు కదా మీరు. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు మనుజావతారిగా జీవించినప్పుడు ఎన్నో అద్భుతాలు చేశారు కదండి. స్వస్థతలు, మరి చనిపోయిన వాళ్ళని లేపారు, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. మరి ప్రతి దాని వెనుక ఓ రహస్యం దాగి ఉందండి. ఏంటో తెలుసాము కదా, అది ప్రార్థన. అలాగే విశ్వవిఖ్యాతి చెందినటువంటి దైవజనులు డాక్టర్ బిల్లీ గ్రాహం గారిని కనుక మీ పరిచర్య యొక్క విజయ రహస్యం ఏంటి అని మనం అడిగితే ఆయన అంటారు, 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన. అర్థమైంది కదండి ప్రార్థన యొక్క శక్తి ఎంత గొప్పదో. కనుక మనందరం కూడా ప్రార్థన ద్వారా మన జీవితాలను సఫలపరచుకుందాం. ఎలా అండి మాకు ప్రార్థన రాదు అని అంటున్నారా? అలా అయితే ఒక్కసారి ఈ 5 వేళ ప్రార్థన నేర్చుకోండి. మొట్టమొదటిది మీరు ఇలా చూసి చూడండి, మన హృదయానికి దగ్గరగా ఏదుంది? బొటనవేలు కదా. ఈ 2 చేతులు జోడించినప్పుడు మన హృదయానికి దగ్గరగా ఏదుందండి? బొటనవేలు. ఈ బొటనవేలు మన ఆత్మీయులను సూచిస్తుంది. ఆత్మీయులు అంటే ఎవరు? మన కుటుంబ సభ్యులు, మన బంధుమిత్రులు, మన రక్త సంబంధికులు, మన సన్నిహితులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, వీళ్ళందరూ కూడా మన ఆత్మీయులే. వాళ్ళ కొరకు ముందుగా మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. మరి రెండవదిగా ఏముందో చూడండి, ఇది చూపుడు బ్రెయిన్, పాయింటింగ్ ఫింగర్ అంటారు కదా. ఇది మనకేం చేస్తుంది? దిశానిర్దేశం చేస్తుంది కదా. అంటే మన జీవితంలో ఎవరైతే మన దిశానిర్దేశం చేస్తున్నారో, మార్గదర్శకత్వం చూపిస్తున్నారో, మరి మనకి ఎవరైతే మనల్ని నడిపిస్తున్నారో, మంచి సలహాలను ఇచ్చి మనని నడిపిస్తూ ఉన్నారో, అలాంటి పాస్టర్ల కోసం, బోధకుల కోసం, టీచర్స్ కోసం, మన జీవితంలో మనకి ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం మనం రెండవదిగా ప్రార్థన చేయాలండి. వాళ్ళ క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి, వాళ్ళ అవసరాల కోసం. అలాగే మూడవది చూడండి, మూడవది చూసారా, ఇది అన్నిటికంటే పొడవుగా ఉంది, అది ఎత్తైన స్థితిలో ఉంది, మధ్య బ్రెయిన్. కనుక మనం ఏం చేయాలి అంటే ఉన్నత స్థానంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఉన్నత స్థానంలో ఎవరున్నారండి? మన దేశాధినేతలు, రాజులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రివర్గం, అలాగే నాయకులు, మరి అలాగే అధికారులు, ఇలాంటి వాళ్ళందరికీ మంచి జ్ఞానం ఇచ్చి దేశాన్ని చక్కగా సుభిక్షంగా పరిపాలించడానికి కావలసిన జ్ఞానం ఇవ్వండి తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. ఇంకా తర్వాత చూడండి, 4వదిగా రింగ్ ఫింగర్, ఉంగరపు వేళ్ళు. ఇది మన వేళ్ళన్నిటిలో కూడా బలహీనమైందండి. కనుక ఇది మనకేం నేర్పిస్తుందంటే బలహీనుల కోసం, అంటే రోగుల కోసం, అవసరాల్లో ఉన్న వాళ్ళ కోసం, చెరలో ఉన్న వాళ్ళ కోసం, మరియు వేదనతో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థించాలని అది మనకు నేర్పిస్తుందండి. మన చుట్టూ ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరి కోసం ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నామో మనం చేయడం నేర్చుకున్నాం. చివరిగా చూడండి ఏముందో, చిటికెన వ్రేలు, చిన్న వ్రేలు. అది మనల్ని సూచిస్తుంది, మిమ్మల్ని నన్ను సూచిస్తుంది. దానికి ఏం చేయాలి? మన కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడు తెలియదా, మన అవసరాలు ఆయనకు తెలియవా అని వదిలేస్తే కాదు. అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు కదా. కాబట్టి మనం అడిగే తీరాలి. కనుక చివరిగా మనం మన కోసం కూడా ప్రార్థన చేసుకోవాలి. అలా చేసుకోవాలి. కానీ మొత్తం స్వార్థపూరితమైన ప్రార్థన, మన కోసమే మనం చిత్రగుప్తుడి చిట్టాలాగా మనం ఇంత ప్రార్థన చేస్తే దానివల్ల ఫలితమేమీ ఉండదు. ఈ ప్రార్థన మీరు చేసి చూడండి, దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తారా మరి. కనుక బైబిల్ గ్రంథంలో మనకు ఉదాహరణగా ఒక భక్తుడిని పెట్టాడు దేవుడు కదండి. ఎవరైనా? యోబు. అన్ని శ్రమలు సహించినా కూడా ఆయన ఏం చేశాడు? స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. దానివల్ల ఏం పొందాడో తెలుసా? క్షేమస్థితిని పొందడమే కాదు,
ఇంకా రెట్టింపు ఆశీర్వాదం దేవుని ద్వారా పొందుకున్నాడు. మనం కూడా ఈరోజు అలాగే చేద్దామా? దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపచేయను గాక. సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. జై భారత్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.